మౌన పోరాటం మౌన పోరాటం. వెయ్యను జానకి, నాకు చాలా ధైర్యం ఉంది. జానకి, నిన్ను ఎత్తుకుపోయానే నేను భయపడ్డాను అంతే. నువ్వు లేకపోతే నేను ఏమి చేయలేను. నువ్వుంటే నేను ఏదైనా చేసేస్తాను. సరే పదండి, ముందు జరగాల్సింది చూద్దాం. పద జానకి, పదండి. అన్నీ రెడీ చేసి వండి పెట్టి తినడానికి అన్నీ పెట్టాక ముద్ద కలిపి నోట్లో పెట్టబోతుంటే నోటి దగ్గర ముద్ద గద్దెలో లాక్కెళ్ళిపోయినట్టు సంతకాలన్నీ అయిపోయి ఇంకో సెకండ్లో సంతకం పెట్టబోతున్నాడు అనగా ఆ జానకి వచ్చి వాణ్ణి లాక్కెళ్ళిపోయింది. అసలు ఎలా జరిగింది? అక్కడంత పగడ్బందీగా బంధించిన జానకి తప్పించుకొని ఎలా రాగలిగింది? అది తప్పించుకున్న వెంటనే వనజ గాని గిరిజ గాని ఆ రంగాగాడు గాని మనకెందుకు ఫోన్ చేయలేదు? సార్, ఏరా, నీ దగ్గర ఉండాల్సిన జానకి ఇక్కడికి ఎలా వచ్చిందిరా? అసలు అది ఎలా తప్పించుకుంది? మేడం, ఆవిడని రక్షించడానికి ఎవరో ఇద్దరు ఆడాళ్ళు వచ్చారు మేడం. ఆడవాళ్ళ? అవును మేడం. ఒక ముఖం అంతా కప్పుకొని ఉంది, ఇంకొక ముఖం మామూలుగానే ఉంది. ముసుగు కట్టుకున్న మనిషి చాలా స్పీడ్గా ఉంది. మా ముఖాల మీద స్ప్రే ఏదో కొట్టింది మేడం. దాంతో మేము కళ్ళు తిరిగి పడిపోయాం. ఆవిడ మా దగ్గర ఉన్న మనిషిని ఎత్తుకెళ్ళిపోయింది. సిగ్గులేదురా ఆడవాళ్ళ చేతులు ఓడిపోయానని చెప్పడానికి? సార్, ఏం చేయమంటారు సార్? ఆ ఆడ మనుషుల్లో ముఖం కప్పుకున్న మనిషి చూడ్డానికి సన్నగా ఉంది, కానీ చాలా గట్టి మనిషి సార్. మాకంటే చాలా మొరటుగా ఉంది. ఆ మనిషి మాతో ఫైట్ కూడా చేసింది, మమ్మల్ని కొట్టింది. మహేంద్ర, ఆగు. అంతా అయిపోయాక ఇప్పుడు ఎంత ఆవేశపడినా ఏ ఉపయోగం లేదు. మనం ఇప్పుడు చేయాల్సింది వీణ్ణి కొట్టడం కాదు, ఆ వచ్చిన వాళ్ళని వలవేసి పట్టడం. వచ్చిన వాళ్ళ? అవును. జానకిని కాపాడిన ఆ లేడీ ఎవరో తెలుసుకోవాలి. ఇన్ని రోజులు జానకిలో వచ్చిన మార్పు వెనక ఎవరో ఉన్నారని అనుకుంటున్నాం కదా, వాళ్ళు వీళ్ళే అయ్యుండొచ్చు. ఒరే రంగా మేడం, ఇద్దరొచ్చారు కదా, వాళ్లలో ఒకరు ముసుగేసుకున్నారు, ఇంకొకరు మామూలుగా ఉన్నారు అన్నావు కదా? అవును మేడం. ఆ మామూలుగా ఉన్న మనిషి మొహం చూసావు కదా నువ్వు? అయ్యో, చూడడం కాదు మేడం, ఫోటోస్ కూడా తీశాను. కావాలి చూడండి మేడం. ఈ పిల్ల ఇంత చిన్న అమ్మాయి ఇంకో అమ్మాయితో కలిసి వచ్చి మిమ్మల్ని కొట్టిందా? అసలు వాళ్ళు ఎంత దుర్మార్గంగా ఆలోచించారో చూడు. నిద్రలో ఉన్న నన్ను మనుషుల్ని పెట్టి మరీ ఎత్తుకెళ్ళిపోయారు. అత్తయ్య, అయినా మనుషులు నిన్ను పట్టుకుంటే నీకు మెలకువ రాలేదా? అదేంటో అవంతి, నేనెప్పుడు అంత గాఢ నిద్రపోయిందే లేదు, కానీ ఆ రోజు మాత్రం చాలా నిద్ర పట్టేసింది. ఒంటి మీద సోయి లేకుండా నిద్రపోయాను. నాకు తెలిసి నేనలా నిద్రపోవడానికి కూడా వాళ్ళు ఏదో చేసుంటారు. పాప అత్తయ్య, అక్కడికి తీసుకెళ్లి నిన్నెంత బాధ పెట్టారో. 2 రోజులుగా నువ్వు ఇంటి మొహం చూడకుండా, తిండి లేకుండా, అసలు ఎంత... లేదు, నేను చక్కగా బిర్యానీ తిన్నాను. అన్నట్టు పన్నీర్ బిర్యానీ చాలా బాగుంది. నేను చాలా బాగున్నాను, హ్యాపీగా ఉన్నాను. అవునా? ఎందుకు అలాగా? దొరికొస్తుందని. అవంతి ఏం మాట్లాడుతుంది? దుర్గ ఏం సమాధానం చెప్తుంది? 2 రోజులుగా దుర్గ ఇంటి మొహం చూడలేదని, తిండి కూడా తినలేదని అంటుంటే
దుర్గ బాగా తిన్నానని చెప్తుందేంటి ఆ? ఆ? దుర్గ ఈ 2 రోజులు అసలు ఎక్కడికి వెళ్ళలేదు కదా, ఇంట్లోనే ఉంది, ఇంట్లోనే తింది. అవంతి అడగడమే తప్పడిగింది అనుకుంటుంటే దుర్గ కూడా అదే సమాధానం చెప్తుందేంటి? అంటే నిజంగానే దుర్గ ఇంట్లో లేదా? మరి ఇంట్లో ఉన్న మనిషి ఎవరు? ఇంకొకరా? ఇంకొకరైతే అచ్చం దుర్గలాగే ఎలా బిహేవ్ చేసింది? అలాగే నడిచి, అలాగే మాట్లాడి, అలాగే తిని, అలాగే తిట్టి, ఎలా? అదెలా సాధ్యం? అంటే దుర్గ ఒకరి కదా, ఇద్దరేనా? ఆ! ఛ! సరే అత్తయ్య, అత్తయ్య ఇదిగో ఈ జ్యూస్ తాగు. ఇప్పటి వరకు దుర్గ కళ్ళ గురించే డౌట్ ఉండేది, ఇప్పుడు దుర్గ గురించే డౌట్ వచ్చింది. ఓ, దుర్గ ఒక్కరా ఇద్దరా? ఏం బాలేదు. అయ్యో అత్తయ్య, దుర్గకి ఒళ్ళంతా కళ్ళే. ఛీ! అయ్యో అత్తయ్య, కళ్ళేం కనిపించలే గాని రఘురాం వెళ్ళిపోయాడా? ఆ, వెళ్ళిపోయాడు. హ్మ్. ఇందాకడి నుంచి మన మాటలు విని నేను దుర్గని కాదని గొణుక్కుంటున్నాడు. అయ్యో, అంటే మన మాటలన్నీ వినేశాడా? అతను అంతకు ముందు నుంచే లేడు. నేను ఇంట్లో లేకపోయినా భోజనం బాగా తిన్నాను అని చెప్తున్నానే, అప్పుడొచ్చాడు. ఓహో, అవునా? మ్మ్. నేను వినిపించుకోలేదు అత్తయ్య. మ్మ్. నువ్వు భలే పట్టేశావ్. ఏంటి కొడతావు? అతను అక్కడి నుంచి పంపించాలండి, చూసి అతని మొహానికి విసిరేశాడు. అయ్యో, ఆ. కానీ అత్తయ్య అంత కరెక్ట్ గా రఘురాం అక్కడే ఉన్నాడని మ్మ్. చూసినట్టు నువ్వు జ్యూస్ ఎలా విసిరావు? అయ్యో అవంతి, అతను రాగానే అతని కంటే ముందే అతను వాడే కంపు సెంటు వాసన వచ్చింది. పైగా రఘురాంకి లోపలనుకునే మాటలు పైకి గొడుక్కోవడం అలవాటు. కదా కదా, అతని మాటలు నాకెందుకు వినపడలేదు అత్తయ్య? మ్మ్. చెవులేని పావుకి చర్మమే చెవులైనట్టు చూపులేని మనిషికి చెవులే సర్వం అన్నమాట. మ్మ్. అత్తయ్య, మ్మ్. దుర్గత్త ఇదొక రకమైన తెలివైతే నీదొక రకమైన తెలివి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అయినా రఘురాం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మ్మ్. ఆహా. అవును అత్తయ్య, కరెక్టే. జ్యూస్ కావాలి, జ్యూస్ తీసుకురా. మ్మ్. ఆహా, మ్మ్. తీసుకొచ్చిస్తాను. అమ్మయ్యా, ఉఫ్. ఈ రఘురాంతో ఎలా వేగాలో ఏమిటో. తప్పకుండా దుర్గ వెనక ఏదో పెద్ద సీక్రెటే ఉంది. దుర్గ ఒక్కరిలా కనిపించట్లేదు, ఇద్దరిలా ఉన్నారు. ఇదేదో నేను తెలుసుకొని తీరాలి. మై బాస్ జేమ్స్ బాండ్ 007 లాగా చాలా తెలివిగా, ఇంటెలిజెంట్గా కనిపెట్టాలి.